సిటీ పాపలు వస్తున్నారు అంటే ఏంటో చెప్పు. ఏయ్ మర్యాదగా మాట్లాడు. ఠామ్ 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 ఠమరుక బాజే నువ్వే కరగతి స్తంభంతో కోవే అగ్గి పెడితే తారాజువే మేం మసలే పల్లెటూరి గాళ్ళం నీకంటే మహామొండి వాళ్ళం తిక్క పుడితే ఏమిటే తిమ్మిరిగా ఉందా తెగ కులుపుతూ ముందరకొచ్చారు మాతోనే పోటీనా బుతికారేస్తాం తాం తాం ఠామ్ 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 ఠమరుక బాజే గిరగ తీస్తాం గడబిడ చేస్తే వెండు తీస్తాం గొడవలు చేస్తే అదర కొడతాం నగరాలు చేస్తే అయ్యో కాపాడండి, అయ్యో ఎవరైనా కాపాడండి, అయ్యో బాబు ఒక్క పడవ కూడా లేదు. ఇప్పుడెలా? ఏమైందమ్మా? నా బిడ్డని పావు కాటేసిందమ్మా. అయ్యో పంట ఇప్పుడే వెళ్ళిపోయిందమ్మా, రావడానికి ఇంకో గంట పడుద్ది. అయ్యో ప్రెసిడెంట్ బాబు, ఒక్కగానొక్క కొడుకు, నేనంటా బతకని బాబు. ఎంత ఘోరం జరిగిపోయింది. మీరట్నే చూస్తా ఉండండి, ఇంకా చాలా ఘోరాలు జరిగిపోతాయి. చిచ్చుబాబు ఏమిటా మాటలు? నేనేమన్నాయా పొంతులో మన ఊరికి బిడ్జి వచ్చింటే ఇదిగో ఈ ఘోరం జరిగి ఉండేదా? అయిపోతుంది, త్వరలో అది కూడా పూర్తయిపోతుంది. మన వెంకటరత్నం ఆ పని మీదే ఉన్నాడు. ఊరుకోండి బిల్లాబాయ్ గారు, ఈ ఊరు వలకాడైపోతున్నా మీకు మాత్రం అడి మీద నమ్మకం పోదు. దొంగ కొడుకుని చేరతీయొద్దని ఊళ్ళో జనమంతా కలిసి చెప్పినా కూడా ఆ రోజుల్లో మీ నాన్నగారు వినలేదు. వాడు బుద్ధి చూపించాడు. మీరు చదివించిన ఐఏఎస్ కూడా వదిలేశాడు. బ్రిడ్జి తేవటం అంటే అంత సులువేంట్రా? కోట్లతో కూడుకున్న వ్యవహారం, పైగా గవర్నమెంట్ తో పని. ఇంకా ఆపండి, ఈ మాటలు ఇని మా చెవులు తుప్పు పట్టిపోయినాయి. ఇనే ఊళ్ళో నుండి కూగబెట్టి చెప్పండి. ఇంకా చూస్తారేమరా? పదండి పదండి రా. ఏమైందిరా? ఏముంది, బ్రిడ్జి గురించి మళ్ళీ ఊళ్ళో నలుగురు నిలదీశారంట. ఈయన మామూలు పాటే, మా వెంకటరత్నం గారు బ్రిడ్జి సంకలో వేసుకొచ్చేస్తాడు, ఆ గోదావరి గట్టుకెళ్లి ఎడింగ్ చేయండి రా అని. ఆయన మాయ గురించి మర్చిపోమని ఎన్నిసార్లు చెప్పాను నాన్న. లేదురా, వాడు ఏంటి వచ్చేస్తాడు, బ్రిడ్జి తెచ్చేస్తాడు, అంతేగా. మీకు మెట్లో వచ్చిన ఊళ్ళో అందరూ ఎగతాలు చేస్తారు తెలుసా మీకు? నన్నెవరూ నమ్మకపోయినా నాకు బాధ లేదు. కానీ నా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను నమ్మకపోతే నేను తట్టుకోలేనురా. వాడు తప్పకుండా బ్రిడ్జితో వస్తాడు. అప్పటిదాకా ఈ ఊళ్ళో కాలు పెట్టొద్దని నేనే చెప్పాను. అందుకే వాడు రాలేదు. అది కాదు నాన్న, 20 సంవత్సరాలుగా కనీసం ఉత్తరం కూడా రాయకుండా ఏమైపోయినట్టు చెప్పండి. వాడెక్కడున్నా ఏం చేసినా నాకిచ్చిన మాట మాత్రం మర్చిపోడురా. ప్రెసిడెంట్ గారు, మీకు ఒక శుభవార్త. చెప్పండి. నేను వెంకటరత్నాన్ని చూశాను. చూశారా? ఎక్కడా? హైదరాబాద్. నేను 10th బోర్డుకి వెళ్ళొస్తుంటే కనిపించాడు. అబ్బో ఇప్పుడు చాలా పెరిగిపోయాడండి. నన్ను కూడా గుర్తుపట్టలేకపోయాడు. ఏదో హడావిడిలో ఉన్నట్టున్నాడు. ఇదిగో ఈ కార్డు ఇచ్చాడు, ఆఫీస్కి వచ్చి కలవమన్నాడు. నానా, నేను హైదరాబాద్ వెళ్ళి వెంకటరత్నం కలిసి రానా? నా మనసులో కూడా అదే ఉందిరా, వెళ్ళిరా. రేయ్, ఆ అరిసెలో ఎండు చేపలో జాగ్రత్త, వాడికి అవంటే ప్రాణం. అలాగే నానా. ఊళ్ళో వాళ్ళ వాగుడంతా వాడికి చెప్పొద్దు, బాధపడతాడు. అందరూ వాడి రాక్ కోసమే ఎదురు చూస్తున్నట్టు చెప్పు. చెప్పడం ఏంటి నానా, చంకనెట్టుకు వచ్చాను. అవును రే, డబ్బులు సరిపోతాయా? నేను వెళ్ళేది ఎక్కడికి, అవసరమైతే మా జేబులో చేయట్టి మరి లాక్కుంటాను, సరేనా? ఎవరా
ఒరే సతిపండు నాన్న కనిపెట్టుకుని ఉండు. జాగ్రత్త అందరూ ఏంటి? ఓకే నేను చూసుకుంటానులే. రేయ్ వాడిని కలవగానే నాకు ఫోన్ చేయి. అలాగే నీ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటాను. చెప్తానన్నా. సరేనా? నువ్వు జాగ్రత్త. బాయ్. హైదరాబాద్ సిటీ దీన్ని కాపాడడానికి రామ్ పరశురామ్ ఎస్పీ పరశురామ్. అది ఎస్పీ డ్రెస్ కాదు. ఎస్ఐ అయినా సిఐ అయినా ఎస్పీ అయినా డిఎస్పీ అయినా పోలీస్ పోలీస్ పోలీసేరా. రాయ్ నువ్వు వేసుకుంటే కానిస్టేబుల్ డ్రెస్ దొరికే వరకు బొక్కలేసి బొక్కులు చెప్తారు. అయినా ఈ డ్రెస్ వేసి ఏమనుకుంటున్నారు నువ్వు? గంటకు అద్దె 50 రూపాయలు. రాయ్ అరగంట చాలురా వారానికి సరిపడా సంపాదించడానికి. వస్తా. పట్టుకుందామంటే హెల్మెట్ పెట్టుకున్నాడు కనబడ్డు, ట్రిబుల్స్ ఎక్కినోడు కనబడ్డు. వాట్ ఇస్ దిస్? కమాన్ కమాన్ స్టాప్ అదే స్టాప్. సార్ నా దగ్గర అన్ని ఉన్నాయి సార్. సీ బుక్ ఉంది, లైసెన్స్ ఉంది, హెల్మెట్ ఉంది. కట్ట 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 కట్ట. నువ్వు చెప్పేది నీ విన్ను. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అడగండి సార్. టెన్నిస్ ఎంతమంది ఆడతారా? 2. చెస్ 2. సూర్యచంద్రులు ఎంతమంది? 2. సంసారంలో ఎంతమంది ఉంటారు? 2. వాళ్లకు 2. మేమిద్దరం సార్, మాకిద్దరం. బండికి ఎన్ని టైర్లు ఉండాలరా? 2. బైక్ మీద ఎంతమంది ఉండాలరా? 2. రెండో వాడేడ్రా? కమాన్ 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 స్పీక్ అవుట్ అయితే. కమాన్ పోలీస్ ట్రాఫిక్ పోలీస్ కమాన్ స్పీక్. దిగు దిగు. కత్తులు కట్టాలి ఎవరున్నాయా? లేవు సార్. రాయ్ నువ్వు లేవు అని చెప్తే నమ్మడానికి నేను అద్దె బట్టలు వేసుకున్న పోలీస్ అనుకున్నావా? పోలీస్ ట్రాఫిక్ పోలీస్ నేనే మొత్తం వెతుకుతా. వెతుక్కోండి. ఏమి వెళ్ళిపో. ఇది నేను ముందే చెప్పాను కదా సార్. నువ్వు ఇంకా ఇక్కడ ఎక్కువసేపు ఉంటే నీ మీద ఫైన్ రాయాల్సి వస్తుంది. పో వెళ్ళిపో. పీపీ తెప్పించకండి. రామ్ పరశురామ్ 1 2 3. 50 నీకు, 450 నాకు. గంటకు 500. పాత బట్టలు ఉతికి ఆరేసి ఇత్రి చేస్తే 10 రూపాయలు రావట్లేదు. ఇంకో గంట ఉండొచ్చుగా. అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆరటపడే మగాడు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. రామ్ పరశురామ్ అతిగా ఆశపడడు, పర్సు కనబడితే వదలడు. లక 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 లక.